రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీసీఎం ను ఢీకొట్టిన కారు, అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందినట్టుగా సమాచారం. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. హైట్ నగర్ కుంటూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు. మృతుల వివరాల్లోకి వెళ్తే మృతులు చంద్రసేనారెడ్డి, త్రినాథ్ రెడ్డి మరియు వర్షిత్ రెడ్డి అందరూ ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చికిత్సా నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీసీఎం ను ఢీకొట్టిన కారు, అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందినట్టుగా సమాచారం. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. హైట్ నగర్ కుంటూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు. మృతుల వివరాల్లోకి వెళ్తే మృతులు చంద్రసేనారెడ్డి, త్రినాథ్ రెడ్డి మరియు వర్షిత్ రెడ్డి అందరూ ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చికిత్సా నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీసీఎం ను ఢీకొట్టిన కారు, అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందినట్టుగా సమాచారం. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. హైట్ నగర్ కుంటూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు. మృతుల వివరాల్లోకి వెళ్తే మృతులు చంద్రసేనారెడ్డి, త్రినాథ్ రెడ్డి మరియు వర్షిత్ రెడ్డి అందరూ ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చికిత్సా నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.